అలా అనకక్క. నీకేదైనా అయితే 4 రోజులు ఏడ్చి ఊరుకుంటారే, వారసురాల్ని మాత్రం వేదవతిని 10 ఊళ్లకు దేవతం చేసినట్టు చేస్తారు అనిపిస్తోంది. సరే, నువ్వు అనుమానిస్తున్నట్టే ఇప్పుడు నేను బిడ్డను కనను అంటాను. నా మీద అందరూ కలిసి బురద జల్లుతారు. ఆ మచ్చ జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. అందుకు సిద్ధపడమంటావా? ఆ ఇంటికి కావలసిన జాతకం గల వారసురాల్ని అవని ఇవ్వలేకపోయింది, తన స్వార్థం తాను చూసుకుంది అని పల్లెటూరు వాళ్ళందరూ నా మీద దుమ్మెత్తిపోస్తారు. ఆ బాధ నాకు చివరి క్షణం వరకు ఉంటుంది. అందుకు నన్ను సిద్ధపడమంటావా? ఆ వంశానికి కావలసిన జాతకం గల బిడ్డ నా కడుపున పడడం దైవ సంకల్పం అనుకుంటున్నాను, నా అదృష్టం అనుకుంటున్నాను. అందుకే ఆ కుటుంబానికి నిన్ను పాపని ఇవ్వక తప్పదు. అత్తయ్యన్న మాటల గురించి నువ్వు పట్టించుకోకు, బాధపడకక్క. అత్తయ్య మనసు ఎంత కఠినమో అంతే సున్నితమని నీకు తెలుసు కదా. ఆ దేవుడి దయ వల్ల నీకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని నేను కోరుకుంటున్నాను. నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి. నువ్వొకరి స్వార్థానికి బలి కాకూడదు. అత్తయ్య చేసిన దానికి ఆమె తరపున నేను క్షమించమని అడుగుతున్నాను. నీ చేత్తో పాయసం ఒక్క స్పూన్ అయినా తినిపించు చాలక్క. ఇప్పుడు మీ అత్తచ్చి చూస్తే, ఈసారి అత్తొచ్చి అడ్డుపడితే నాకు తెలియకుండా నా అక్క పాయసంలో విషం కలపడం కాదత్తయ్య. ఇది విషమని ఇచ్చినా నన్ను మింగే. ఎందుకింత లేటు? అక్కని ఓదార్చి వచ్చాను. ఆ పాయసం అయితే తినలేదు కదా? ఆహా, పద. స్వీటీ, అమ్మ ఈ పాటికి అవనీని తీసుకుని వచ్చేయాలి కదా. వస్తుంది వస్తుంది. ఏమో స్వీటీ, నీ మీదకి అనుమానం రాకుండా నువ్వు బాగానే స్కెచ్లు వేస్తున్నావు గానీ జాతకం విషయంలో మాత్రం అవనిది కొంచెం పైచే అయిపోయింది. అందుకే అవనికి బిడ్డ పుట్టకుండా నువ్వు పెద్ద స్కెచ్ వేయాలి. అందుకేం చేయాలో నాకు తెలుసు. టైం వచ్చినప్పుడు చెయ్యాల్సింది చేస్తాను. అయితే ఓకే, రా. ఇక వచ్చేసారా? కూర్చో కూర్చో. పర్లేదు అత్తయ్య. కూర్చోమన్నాను కదా, కూర్చో. శ్రీకర్, శ్రీకర్. అవని, మీ అక్క దగ్గరికి వెళ్ళావా? అక్కడి నుంచే తీసుకుని వచ్చాను. అవని ఎందుకు మూడిగా ఉంది? వాళ్ళ అక్కని తిట్టానని. ఎందుకు తిట్టావు?
నేను వెళ్ళేసరికి పాయసం పెట్టబోయింది. నేను అడ్డుపడ్డాను. ఆగు! ఇది నువ్వు తినొద్దు. నువ్వు చెప్పిన మాటలు అమ్మ మీద బాగానే ప్రభావం చూపించే. ఎందుకలా చేసావమ్మా? వదిన ఎంత బాధపడి ఉంటుంది. బిడ్డ భూమి మీదకి వచ్చేంత వరకు ఒకరి నీడని కూడా నమ్మలేను శ్రీకర్. అందరికంటే సుజాత మీదే ఎక్కువ అనుమానం ఉండడానికి కారణం అవని బిడ్డని కనటం తనకి ఇష్టం లేదు కాబట్టి. అవనికి డెలివరీ అయ్యే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వంశానికి జాతకం కలిగిన కారణ జన్మురాల్ని ఇవ్వబోతోంది. అందుకే మనం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. అమ్మ చెప్పినట్టు మన జాగ్రత్తలో మనం ఉండటం తప్పులేదు శ్రీకర్. అవని, ఇంతకాలం నువ్వు ఇంట్లో వాళ్ళందరికీ సేవలు చేసింది చాలు. కనీసం ఈ కొన్ని నెలలైనా రెస్ట్ తీసుకో. ఇంకా సమయం ఉంది కదా అత్తయ్య. ఇప్పటి నుంచే నన్ను రెస్ట్ తీసుకోమని బందీని చేసేస్తారా ఏంటి? నువ్వింకేం మాట్లాడకు. టైంకి ఫుడ్ నేను తీసుకొస్తాను, టాబ్లెట్స్ నేనిస్తాను, టైంకి ఫ్రూట్స్ నేనిస్తాను, జ్యూసులు కూడా నేనే తీసుకొస్తాను. సర్వం నేనే సిద్ధం చేస్తాను. నువ్వు టైం పాస్కి టీవీ చూసుకుంటావో బుక్స్ చదువుకుంటావో నీ ఇష్టం. నువ్వైతే ఏ పని చెయ్యకూడదు, కాలు కింద పెట్టకూడదు. నీ కాళ్ల దగ్గరికి నేనే అన్నీ తీసుకొస్తాను. డెలివరీ అయ్యే వరకు నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యతంతా నేనే తీసుకుంటాను. నా మాట జవదాటకు, సరేనా? అను. అవని, బయట నుంచి నీకేమన్నా కావాలంటే నన్ను అడుగు, నేను తీసుకొస్తాను. నువ్వు మాత్రం ఇంటి నుంచి బయటికి రాకు. సమయానికి అందుబాటులో వేద గాని శ్రీకర్ గాని లేకపోతే ఓ కేకవయ్యమ్మా, నేనొస్తాను. శ్రీకర్, అవని నీ లోపలికి తీసుకెళ్ళు. అవని రా. నేనొస్తాను, మీరు వెళ్ళండి. నేను చెప్పిన విషయాలు బాగా గుర్తుంచుకో. మీ అమ్మది ఎంత పక్షపాత బుద్ధి కృష్ణ. అవని మాత్రమే కడుతోందా? నేను లేనా? నా గురించి ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు, ఎటువంటి జాగ్రత్తలు చెప్పడం లేదు. అత్తయ్య పద్ధతి నాకేం నచ్చడం లేదు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే అమ్మకి నీ మీద కోపం ఉండొచ్చు, కానీ పుట్టపోయే బిడ్డ మీద కోపం ఎందుకు? తను కూడా ఇంటి వారసత్వమే కదా. ఆవిడలా ఆలోచించడం లేదు కదా. నిహారిక, అలా ఏం ఫీల్ అవ్వకు. నీకంతా బాగానే జరుగుతుంది కదా. నీకు నా బాధేం తెలుస్తుంది? ఒంటరిగా ఇక్కడుండిపోయావే, రా. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? మీరందరూ నా గురించి ఎంతో ఆలోచిస్తున్నారని, నిహారిక కూడా ప్రెగ్నెంటే అయినా తన గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు అని ఫీల్ అవుతుంది. నిహారిక గురించి తెలిసినప్పుడు అమ్మ చంకనెక్కించుకుంది, నెత్తినెక్కించుకుంది. దాని దొంగ వేషాలు తెలిసిన తర్వాత దూరం పెట్టింది. అందులో నువ్వు బాధపడాల్సిన విషయమేం లేదు. అలా అంటే ఎలా బావా? అమ్మ గురించి నీకు తెలియదేముంది? మన మీద కోపం వచ్చినప్పుడు మనల్ని దూరం పెట్టలేదా? ఇంటి నుంచి బయటికి పంపించేయలేదా? అమ్మ దృష్టిలో అందరూ సమానమే అవ్వాలి. నురా. అత్తయ్య నా మీద చూపిస్తున్న అతి ప్రేమ
తన మనసుని గాయపరుచున్నట్టుంది. నేను వెళ్ళి మాట్లాడొస్తానండు. అవని 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 శత్రువు గురించి కూడా ఇంత మంచిగా ఆలోచించే నీలాంటి వారు ఎవరూ ఉండరవని. నిహారిక, తీసుకో. నా మీద నీకెంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో? నీ మీద ఉండాల్సిన కోపం ఎటు ఉంటుంది, అలాగే నీకు పుట్టబోయే బిడ్డ మీద ఉండాల్సిన ప్రేమ కూడా ఉంటుంది. నా బిడ్డ మీద నీకు ప్రేముందా? నాకు నా బిడ్డ ఎంతో నీ బిడ్డ కూడా అంతే. పుట్టక ముందు మాటలు చాలా బావుంటాయి, చాలా తీయగా ఉంటాయి. పుట్టిన తర్వాత పోటీలే తప్ప ప్రేమలుండవు. అలా అనుకోవద్దు నిహారిక. పెద్దవాళ్ళ విషయాలు వేరు, పిల్లల విషయాలు వేరు. ముందే జ్యూస్ తాగు. ఇందులో ఏం కలిపావు? పంచదార. పంచదార గురించి నేను అడగడం లేదు. నా పిండం కరిగిపోవడానికి ఏం కలిపావని అడుగుతున్నాను. నేను నిహారిక అయ్యుంటే అలాగే కలిపుండేదాన్నేమో. గతంలో పాలల్లో టాబ్లెట్ కలిపినట్టు నేను నిహారికని కాదు కదా. చూడు, అత్తయ్య నిన్ను నన్ను సమానంగా చూడ్డం లేదని నువ్వు బాధపడుతున్నావని నా మనసుకి చివుక్కుమనిపించి ఈ జ్యూస్ తీసుకునొచ్చాను. ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఈ పూట చేస్తే అయిపోతుందా? రోజు సేవలు చేసేవాళ్ళు ఉండాలి కదా. కుదిరినంత వరకు నేను చేస్తాను. మీ అత్త నీతో చేయిస్తుందా? స్వార్థపు మనిషి. ఇలాంటి మాటలే వద్దు. నేను ఇలాగే మాట్లాడతాను. నువ్వు సాక్షాత్తు అమ్మవారిని కనబోతున్నావని నీ మీద అతి ప్రేమ చూపించడం, నన్ను పురుగుని చూసినట్టు చూడ్డం ఏంటావిడ పద్ధతి? చూడు నిహారిక, అత్తయ్య వాళ్ళు మొదటి కొడుకు దగ్గర నుంచి జాతకం గల అమ్మాయి గురించి ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. అలాంటి కోడలు ఆవిడికి దొరకలేదు. మనవరాలి రూపంలో దొరుకుతుంది అని ఈ అవకాశాన్ని, అదృష్టాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే తను నమ్ముకున్న సంప్రదాయాలకు న్యాయం చేసిన మనిషి అవుతుంది అని ఆశపడుతుంది. అందుకే నా మీద కాస్త ఎక్కువగా కేరింగ్ తీసుకుంటుంది. వాస్తవం మాట్లాడాలి అంటే నా మీద అనడం కంటే నా బిడ్డ మీద అని అనడం కరెక్ట్. ఏదైతేనే నీకు మంచిగా సాగుతుంది కదా. మహారాణి యోగం పట్టింది నీకు. నేను జాతకం కలవని కోడల్ని అని అత్తయ్యకి తెలిసినప్పుడు నన్ను ఎలా చూసింది? అప్పుడు నిన్ను ఎంత బాగా చూసుకుంది. నేను పడిన బాధతో పోల్చుకుంటే నీ బాధెంత? అత్తయ్యకు వ్యక్తిగతంగా ఎవరి మీదైనా కోపం ఉంటుందా చెప్పు? మోసాన్ని సహించదు, అది ఎవరి విషయంలోనైనా సరే. నువ్వు అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండు. అప్పుడే నీ బిడ్డకి మంచిది. తోడబుట్టిందల్లా చెప్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఇలాంటి దేవాలయం లాంటి ఇంటికి నిన్ను తిరిగి నీ బిడ్డ తీసుకొచ్చింది. ఈ అవకాశాన్ని నిలబెట్టుకో. అందరూ నిన్ను గౌరవిస్తారు, ప్రేమగా చూస్తారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. నీతులు చెప్తుంది అని అనుకోకు. వాస్తవాలని మాట్లాడుతున్నాను. ప్రేమను కలపడం తప్ప విషాన్ని కలపడం నాకు రాదు. ఇది తాగు. ఇంత పాజిటివ్గా ఎలా ఉంటావే బాబు? ఓ రోజంతా నీతో సుభాషితాలు చెప్పించుకున్నానంటే మాత్రం నేను నిజంగానే మారిపోయేలా ఉన్నాను. నువ్వు ఎంత మంచిగా మాట్లాడినా రేపు నీకు బిడ్డ పుట్టిన తర్వాత అందరూ నీకు, నీ బిడ్డకు విలువిస్తారు. నా గురించి అస్సలు పట్టించుకోరు. దట్స్ ఫ్యాక్ట్. అందుకే ఎలాగైనా నీ ప్రెగ్నెన్సీని చెడగొడతాను. నువ్వు పిల్లల్ని కానకుండా చేస్తాను. గర్భం నుంచి బయటికి రాకముందే కారణ జన్మురాల్ని కాటికి పంపుతాను. అమ్మో, గోతులే.
యుద్ధం ఎవరినైనా బలి కోరుకుంటుంది అన్నట్టు మా మధ్యనున్న శత్రుత్వం ఏమైనా చేయిస్తుంది. బావా, ఏంటి బావా ఇది? కనిపించడం లేదా? నేను ప్రెగ్నెంట్. ప్రజెంట్ 9th మంత్. అవునా? అవును. డాక్టర్ ఏమో 2 డేస్లో డెలివరీ డేట్ ఇచ్చారు. బేబీ ఎప్పుడు బయటకు వస్తుందా, ఎప్పుడెప్పుడు నా బేబీని చూస్తానా అని ఆశగా ఉంది. ప్రకృతికి విరుద్ధంగా నీకు గర్భం వచ్చిందన్నమాట. ప్రపంచంలో ఇలాంటి వింతలు జరుగుతాయని ఓ పెద్దాయన ఎప్పుడో చెప్పారు. అయితే నాకంటే నిహారిక కంటే ముందు నువ్వే ఇంటికి వారసుల్నిచ్చేలా ఉన్నావు. ఒకరిని కాదు, ఒకేసారి ఇద్దరినిస్తాను. ట్విన్స్ పుట్టబోతున్నారు నాకు. నీకు సడన్ గా వచ్చేసింది. కొంచెం కొంచెంగా వచ్చింటే బాగుండేది. 7 నెలలు సీమంతం చేసుండేవాళ్ళం. ఇప్పుడైనా చెయ్యండి, పర్వాలేదు. ఛీ, ఇంకా చాలా ఆపు బావా. ఎవరైనా చూస్తే బాగోదు. ముందు తీయది. ఈ ఇంట్లో ఎవరినేం అడిగినా ఇవ్వటం లేదు. కాఫీలు అడిగినా, జ్యూసులు అడిగినా ప్రెగ్నెంట్ లేడీస్కే ఫస్ట్ ప్రయారిటీ అన్నారు. అందుకే ఇలాంటి అవతారం ఎత్తాల్సి వచ్చింది. అవునా పాపం. అయితే మీకు నేను యాపిల్ కట్ చేసి పెడతానులేండి. అప్పటి వరకు మీరిలా కూర్చుని రెస్ట్ తీసుకోండి. కూర్చోండి కూర్చోండి. మెల్లగా. ఆ ఇదిగో అవని, ఫ్రూట్స్ పెట్టడమే కాదు, హ్మ్. చాలా సేవలు చేయాలి. టైం టు టైం ఫుడ్ ఇవ్వాలి. కాళ్ళు నొప్పులుగా ఉంటాయి కాబట్టి కాళ్ళు పట్టాలి. అలాంటి పనులన్నీ చెయ్యాలి. అలాగేనండి. ఆ ఈ గెటప్ లో మాత్రం నువ్వు భలే ఉన్నావు బావా. క్యూటీ. నువ్వెప్పుడు ఇలా సరదాగా నవ్వుతూ ఆనందంగా ఉండాలి. నా కోసమా ఈ ప్రయాసంతా? అవును. అమ్మో, ఇంకా ఈ కడుపు మోయడం నా వల్ల కాదు. అరే అమ్మో అమ్మో అమ్మో, ఇంకా నా వల్ల కాదు. బావా, ఇంకాసేపు ఉండనివచ్చు కదా బావా. ఇంకా నా వల్ల కాదు. చూడ్డానికి భలే ఉంది. అలాగే అత్తయ్య మావయ్యల ముందుకు తీసుకుని వెళ్ళి, ఇదిగోండి మీకు ముందుగా వారసుల్ని ఇవ్వబోయేది ఈ మనిషే అని చెప్పుండేదాన్ని. నిజంగా ఆడవాళ్ళు గ్రేట్ అవని. ఎందుకు? కాసేపు మోయడానికే ఇబ్బంది అనిపించింది. మీరు 9 నెలలు మోస్తారు. మేము 9 నెలలు మోస్తాం. మీరా బిడ్డను జీవితాంతం మోస్తారు కదండి. మీరు రక్త మాంసాలనిచ్చి ఊపిరిని పోస్తారు. ఆ ఊపిరి పోసిన బిడ్డను మీరు మీ ఊపిరిలా జీవితాంతం కంటికి రెప్పలా కాపాడతారు కదండి. బిడ్డకు జన్మనిచ్చే సమయంలో మీరు నరకం చూసి పునర్జన్మను పొందుతారు. బిడ్డ జన్మను, ఆడదాని పునర్జన్మను జీవితకాలం మీరు మోస్తారు. ఎంతైనా ఆడవాళ్లే గ్రేట్. ఆడదానికి ఆధారం మగాడు, మగాళ్ళు కూడా గ్రేట్. ఇద్దరూ సగభాగం. అందుకే శివపార్వతులు లోకానికి ఆదర్శం. తొందరగా బిడ్డని కనాలి. అది చూసి నేను ఆనందించాలి.